నేను అప్పుడు అయ్యప్ప స్వామి మాల్లో, ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజులు మాల్లో ఉండి అక్కడికి వెళ్ళటం అలవాటు. కరెక్ట్ ఆ టైంలో మాల వేసుకొని అక్కడికి వెళ్ళాను. ఆయన చెప్పి అని చెప్పారు, మీ అమ్మగారు మీ గారు మీ చెల్లెలు వస్తున్నారు మా దగ్గర అన్నారు. అంటే బాణం అనే దాని మీద పిరమిడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకొని ఓ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసుకుంటే దాని పవర్ ఎక్కువ వస్తుంది. మామూలుగా మన ఇంట్లో కూర్చొని ఎక్కడో కూర్చొని చేసిన దానికి ఓ పిరమిడ్ పై నుంచి హ్యాంగ్ చేసుకోను, లేకపోతే పిరమిడ్ హౌస్ లాగా కట్టుకోను. కొంతమంది అప్ స్టేట్ మీద ఓపెన్ టెర్రస్ లో పిరమిడ్ హౌస్ లాగా కట్టుకొని అక్కడ ధ్యానం చేస్తాం. అలా చేసే వాళ్ళకి దాని పవర్ ఎక్కువ. ఆయన ఒక ఇది 2 పిరమిడ్లు తీసుకొచ్చి 2 పిరమిడ్లలో ఒక దాంట్లో టమాటో, ఒక దాంట్లో వంకాయ పెట్టారు. వాటికి బయట కూడా ఒక టమాటో టిన్ను ఇది ఒకటి పెట్టారు. కూర్చొని ధ్యానం అది చేయటం మొదలు పెట్టారు. 2 రోజులైంది, 3 రోజులైంది, వారం రోజులైంది. వారం తర్వాత చూస్తే బయట ఉన్నటువంటి టమాటో కుళ్ళిపోయింది, వంకాయ కుళ్ళిపోయింది. పిరమిడ్లో ఇది చూస్తే ఫ్రెష్ గా ఉన్నాయి, పిరమిడ్ లో ఉన్నాయి. ఆ పిరమిడ్ పవర్ అలాంటిది. కొన్ని నెల రోజులు ఉన్నా కూడా ఈ పోడవకుండా అట్లాగే ఉంటాయని ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత నాకు కూడా బాగా నమ్మకం కుదిరింది.